నమస్తే జయభీం. నేను డాక్టర్ బొబ్బత్ శ్రీకృష్ణ, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు, అదే రకంగా మాలమాన జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక హెచ్చరిక జారీ చేస్తాను. వీడియో ఏంది ఇంత ఉన్న హెచ్చరిక జారీ చేస్తున్నా అనుకోవచ్చు. తెలంగాణ మహబూబ్నగర్లో 14 కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 13 కాన్స్టిట్యూన్సీలలో 12 కాన్స్టిట్యూన్సీలో మాళ్ళు ఎక్కువ, 2 కాన్స్టిట్యూన్సీలో మాదిగలు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకో బిడ్డ. 14లో 12 మాలలు జనాభా, 2 మాత్రమే మాదిగలు. మక్తల్, నారాయణపేట ఈ 2 ప్రాంతాల్లో మాదిగలు. మిగతా ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళే ఉన్నారు. షాద్నగర్ మొదలుకుంటే షాద్నగర్, కల్వకుర్తి, నగర్ కర్నూలు, లక్ష్మీపేట, కొల్లాపూర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, దేవరకద్ర, కొడంగల్, ఇవన్నీ మాలలవే. కాకపోతే మాలలు ఏంటంటే వనపర్తి ఈ ప్రాంతాలన్నీ కూడా మాలలో ఉన్న ప్రాంతాలు, మాల అత్యధికంగా ఉన్న ప్రాంతాలు. మిగతా రెండు నియోజకవర్గాలు అంటే మక్తల్ ఒకటి, నారాయణపేట ఒకటి, ఈ రెండు నియోజకవర్గాలలో మాదిగలు వాళ్ళ కంటే కొంచెం ఎక్కువ. మొత్తం కంప్లీట్ గా వాళ్ళే కాదు. ఇక్కడ భూజంగాలు ఉన్నారు, మాలలు ఉన్నారు, మిగతా కులాలు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని మోసం చేయడమే రాజకీయం. ఎంత అబద్ధాలు ఆడితే, ఎంత తొక్కుంటూ పోతే అంత పైకి వచ్చి చెప్పి నువ్వు చెప్పినావు. కాబట్టి మాలంతో తొక్కేటువంటి ధైర్యం నీ దగ్గర లేదు. అంత 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 ఏంటిది, అంత జ్ఞానం కానీ అంత ధైర్యం నీకు లేదు. నువ్వు ముఖ్యమంత్రి కావడం ప్రధాన కారణం మాలలే. అందుకే మాలను చంపేసిన చెప్తున్నాను, చాలాసార్లు చెప్పిన. దయచేసి పాలమూరు మాల మిత్రులారా, మీరు రేవంత్ దగ్గర అడుక్కొని తినండి, అక్కడ డాక్టర్ వంశీ దగ్గర అడుక్కొని తినండి, అక్కడ మల్ల దగ్గర అడుక్కొని తినండి, ఎవరుంటే వాళ్ళ దగ్గర అడుక్కొని తినండి. కానీ జాతికి మనం దూరం చేయొద్దని చెప్తున్నాను. మీరు గ్రూపులుగా విడిపోయారు, మీ స్వార్థం కోసం గ్రూపులుగా విడిపోయారు. కానీ మాదిగలు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్లు బీజేపీకి వేస్తే రేవంత్ రెడ్డి ఎంఆర్పిఎస్ నాయకుడిని మందకృష్ణ కబు తీసుకొని నవ్వుతాడు. అంటే బీజేపీ క్యాండిడేట్ కాబట్టి. కనుక రేపు వచ్చేటువంటి ఆయన రేపు వస్తున్నారు కదా, అక్కడ మాలలు వ్యతిరేకం చేయండి. అక్కడ మన సంఘాలు ఎవరైతే ఉన్నారో పత్రికలు ఇవ్వడం ఏం కాదు, పేపర్లు ఇవ్వడం అనేది ఒక పద్ధతి. గతంలో మేము కూడా 2013 నుంచి రాష్ట్రపతికి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం, ఎంఐఎంకి ఇచ్చాం, టీఆర్ఎస్కి ఇచ్చాం, టీడీపీ కూడా ఇచ్చాం, రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ కూడా ఆయనకి ఇచ్చాం, సిపిఐ పార్టీకి ఇచ్చాం. ఒక సిపిఎం తప్ప, బీజేపీ తప్ప అన్ని పార్టీకి ఇచ్చాం. ఇప్పుడు ఇస్తారు, ఇప్పుడు కొత్త విచారాలు ఇప్పుడు ఇస్తారు అని అప్పుడే ఇచ్చాం. కాబట్టి దయచేసి ఒక పత్రిక అంటే ఒక అప్లికేషన్ కూడా ఒక అయితే ఒక ప్రతిఘటన అనేది ఉండాలి. ప్రతిఘటన ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ కరువైపోయారు, అమ్ముడుపోయారు. దయచేసి సామాన్య ప్రజల మీరు వినండి. దయచేసి దుర్మార్గంగా అంతకుముటకు నాయకుడు ఈయన రేవంత్ రెడ్డి. అందులో మొట్టమొదటి చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి మాలు చంపేసిండు. ఆ తర్వాత మిగతా కులాలు బీసీ కులాలు చంపేసిండు. ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్ మీద తెలుసుకోవడం లేదు? ఒక మాలైనా, ఒక మాదిగైనా, ఒక బీసీ అయినా విడుదలపడిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నావు.
సత్యవంతులు లెక్క. ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎట్లా ఎందుకు మాట్లాడలేదు మరి? అంటే మీరు ఎంత కలిసి ఉంటారు కాబట్టి దయచేసి వర్గీకరణ విషయంలో మాలలతో పాటుగా 26 కులాలకు అన్యాయం జరిగింది వ్యవసాయ పాయింట్ విధానంలో. నిజంగా నీకు మనిషివే పుడితే, రేవంత్ రెడ్డి మనిషివే పుడితే నిన్ను గెలిపించినటువంటి మాలలకు అన్ని చేసిన కాబట్టి ఖచ్చితంగా మాల నేను శాపం దేవుని నమ్మను కానీ చెప్తే విన్నా నేను. మాల శాపం మంచిది కాదని చెప్పి నువ్వు 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 10 ఏళ్ళు కాదు కదా 20 ఏళ్ళు జీవితం మొత్తం ఒకసారి ఎమ్మెల్యే కూడా గెలవను. ఈవీఎం ఉంటే తప్ప. ఈవీఎం లేదు. ఇలా పంజాబ్ రాష్ట్రంలో 1142 మందికి డిపాజిట్ కలదు బీజేపీలకు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ పెడితే పేపర్ ద్వారా ఇదే పేపర్ ద్వారా పెడితే పెట్టి కుదరదామంటే అప్పుడు తెలుస్తుంది కథ. కాబట్టి బ్యాలెట్ పేపర్ కోసం మాలమ్మ కొట్టాడుతుంది. అప్పుడు కొట్టాడుతుంది, ఇప్పుడు కొట్టాడుతుంది. దయచేసి రేపు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బుద్ధి పెట్టినట్టు ఆయన. మరి ఆడవాళ్ళ పాలమూరులో ఎవరి మంది చేసిన తెలియదు ఆయన, కానీ ఆయన తెలియదు మాత్రం తెలియదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోతున్నావు కాబట్టి ప్రజల సమస్య మాల సమస్య కాబట్టి మాకు విద్యను దూరం చేసిన కాబట్టి ఏ ఊరి కోసం మీరు రావడంలో రేవంత్ రెడ్డిని గెలవజేయమని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై తెలంగాణ మెరవులకు, జై తెలంగాణ, జై ఇండియా, జై ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ.